హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గెట్. ఇవాళ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అండ్ అలాగే గురుకులానికి సంబంధించిన ప్రతి అప్డేట్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ఎన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్దాము. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మహాత్మా జ్యోతిబా పులేకి సంబంధించిన బ్యాక్లాగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 6th క్లాస్ నుండి 8th క్లాస్ వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. ఇంకా దీని గురించి డీటెయిల్స్ చూద్దాము. 6th, 7th, 8th క్లాసెస్లలో ఖాళీగా ఉన్న సీట్లను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ప్రవేశ పరీక్ష అనేది మార్చి 3వ తారీఖున ఉండబోతుంది. 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పాత జిల్లా కేంద్రంలో అయితే నిర్వహిస్తారు. అంటే మీ పాత జిల్లా ఏదైతే ఉంటుందో అక్కడ మీరు సెంటర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 6th క్లాస్ చదివే పిల్లలు అంటే ఇప్పుడు ప్రజెంట్ 5th క్లాస్ చదివే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 6th కదా, సో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 7th క్లాస్కి 6th క్లాస్ చదివే పిల్లలు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక 8th క్లాస్కి ప్రజెంట్ 7th క్లాస్ చదివే పిల్లలు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆదాయ పరిమితి అయితే ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులకి సంవత్సర ఆదాయము ఒకవేళ గ్రామీణ ప్రాంత వాళ్ళకైతే 1,50,000, పట్టణ ప్రాంత వాళ్ళకైతే 2 లక్షల వరకు అయితే ఉంటుంది. పాఠశాలలో ప్రవేశం విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా అయితే పరిగణిస్తుంది. అండ్ అలాగే సిలబస్ కూడా ఇక్కడ ఉంది చూడండి. సో 2 గంటల వ్యవధిలో 100 మార్కులు అయితే ఉంటుంది. తెలుగుకి 15 మార్కులు, లెక్కలు అంటే మ్యాథ్స్కి 30 మార్కులు, సామాన్య శాస్త్రం అంటే సైన్స్ 15 మార్క్స్, సాంఘిక శాస్త్రం సోషల్ 15 మార్కులు, ఇంగ్లీష్ 25 మార్కులు. సో ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఓఎంఆర్ షీట్లోనే రాయాలి. మీకు ఓఎంఆర్ ఎట్లా నింపాలి అనేది అవగాహన లేకపోతే నేను ఆల్రెడీ ఛానల్లో ఎట్లా నింపాలి అనేది ఒక వీడియో పెట్టాను, ఒకసారి చూసేసేయండి. విద్యార్థులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రిజర్వేషన్. ఇది ఇది మహాత్మా జ్యోతిబా పులే కదా, ఇందులో బీసీ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ అయితే ఉంటుంది. 75% బీసీలకి మాత్రమే ప్రయారిటీ ఇస్తారు. ఆ తర్వాతనే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రయారిటీ అయితే ఉంటుంది. బీసీలలో కూడా ఫర్ సపోజ్ బీసీఏ బీసీబీ వాళ్ళల్లో బీసీఏ వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, కానీ ప్రిఫరెన్స్ బీసీబీ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, బీసీబీ వాళ్ళకి 25% రిజర్వేషన్ ఉంది. ఓకే, మేము బీసీఏ కదా, మరి మాకెందుకు సీట్ రాలేదు అనే ఒక డౌట్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇదిగోండి ఈ ప్రాతిపదికన అయితే తీసుకుంటారు. బీసీబీ వాళ్ళకి 25%, బీసీఏ వాళ్ళకి 15%, బీసీసీ 3%, బీసీడీ 17%. ఈ విధంగా అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎంపిక సమయంలో ర్యాంక్ కంటే ఒకరికంటే ఎక్కువ వచ్చినప్పుడు పుట్టిన తేదీ లేకపోతే గణిత మార్కులను అయితే పరిగణలోకి తీసుకుంటారు అనేసి చెప్పండి. అభ్యర్థి లేని ఎడల అట్టి రిజర్వేషన్ ఖాళీలను ప్రభుత్వం తర్వాత అయితే రిజర్వేషన్ చేస్తుంది. అండ్ అలాగే అనాథ ఖాళీలను మిగిలినచో అట్టి ఖాళీలను కూడా తర్వాత రిజర్వేషన్ కింద అయితే తెలియజేస్తారంట వాళ్ళు. ఇంకా అప్లికేషన్ మొబైల్లో కూడా మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. దీనికోసం నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అడ్మిషన్ ప్రక్రియ 2024 జూలై వరకు అయితే ముగియనుంది అనేసి తెలియజేశారు. సో 100 రూపాయలు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. 6వ తరగతి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ 12 సంవత్సరాలు కంపల్సరీగా ఉండాలి. 12 కంటే మించి ఉండొద్దు. 7వ తరగతి వాళ్ళకి 13 సంవత్సరాలు ఉండాలి. 8వ తరగతి వాళ్ళకి 14 సంవత్సరాలు ఉండాలి. సో మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ వస్తే ఇదిగోండి ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఆన్లైన్ పేమెంట్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ క్లాస్కి అప్లై చేస్తున్నారనేది సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్, క్యాండిడేట్ నేమ్, మేల్ ఫీమేల్ జెండర్ ఇంట్రడ్యూస్ చేయాలి. కమ్యూనిటీ, మొబైల్ నెంబరు, డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అంటే ఎస్ అని, క్యాప్చా అంటే కింద ఉన్న కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఒక పేమెంట్ ఐడి జనరేట్ అవుతుంది. 100 రూపీస్ పే చేసినట్టు. ఆ రిఫరెన్స్ ఐడి కంపల్సరీగా ఉండాలి. అది ఉంటేనే మనము నెక్స్ట్ పేజీకి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ మేబీ వెబ్సైట్ చాలామంది ఓపెన్ చేస్తున్నట్టున్నారు, ఓపెన్ అయితే కావట్లేదు. బట్ నార్మల్గా ఇది ప్రొసీజర్. ఆన్లైన్ పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. బట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ది ఓపెన్ అయింది చూడండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా మీ తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఇంటి దగ్గర వాళ్ళకి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయండి. గురుకులంలో స్టడీ చాలా బాగుంటుంది. చాలామంది ఫ్రీగా చెప్తారు, ఏం మంచిగా చెప్పారు అనేసి ఇట్లా బ్యాడ్గా పోట్రేస్తారు. చాలా బాగుంటుంది స్టడీ, అసలు మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ.